ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో పర్యటించారు. ఇప్పటివరకు అధికారులు యంత్రాంగం ద్వారంపూడికి సహకరించారని, ఇకపై అలా జరగదని అన్నారు. తమ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే అంతా పనిచేయాలన్నారు. కాకినాడ పోర్టు నుంచి వైసీపీ ప్రభుత్వ హయాంలో ద్వారంపూడి కుటుంబం భారీగా లబ్ధి పొందిందని మంత్రి నాదెండ్ల ఆరోపించారు. చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా బియ్యం మాఫియా జరిగిందని, దీనికి అధికారులు సహకరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పారదర్శకంగా నిజాయితీగా పనిచేస్తేనే వీళ్ళు వ్యవస్థలో ఉంటారు. అది ఎవరైనా ఉండొచ్చు. అధికార యంత్రాంగం కూడా వీళ్ళకి సహకరించింది గతంలో, ఇప్పుడు జరగదు. కేవలం ఒక ద్వారంపూడి కుటుంబానికే మేలు జరిగే విధంగా వ్యవస్థను మొత్తం మారిస్తే మాత్రం ప్రభుత్వం దానికోసం కాదు. అంతిమంగా రైతుకు లబ్ధి కలగాలి, వినియోగదారుడికి నిజాయితీగా మేము చేసే సరఫరా భరోసా కల్పించాలి. దీంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. 100% మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేస్తాం. ఎవ్వరూ ఇటువంటి అవకతవకలు పొరపాట్లు చేసినా ఎక్కడ కూడా సహించాం.